సార్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం సార్. తెలంగాణ ఏంటి పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగా ఉంది? ఈ 3 నెలల నుంచి ఎలా ఉంది? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్‌లో ఎవరెవరి స్థానాల్లో ఎన్ని గెలవడానికి అవకాశం ఉంది? ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళు కొన్ని వాగ్దానాలు అయితే చేసినారు. 6 వాగ్దానాలు. అవునండి. కానీ బీఆర్ఎస్ విమర్శ చేసే దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఖజానా సర్ప్లస్ ఖజానా అయితే పర్వాలే. అవునండి. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు పెట్టి దాదాపు వడ్డీనే సంవత్సరానికి 50,000 కోట్లు కట్టాలన్నా ఏదో చూసినాను పేపర్లలో. 50,000 కోట్లు కట్టాల్సింటే అటువంటి ఖజానా చేతికిచ్చి నువ్వు 100 రోజులు కూడా గాంధీయంగా 100 రోజులు అయింది ఇంకా అమలు జరపలేదని. అంటే కొన్ని స్కీములు అయితే అమలు చేసినారు అనుకోండి. 5 స్కీములను అమలు చేసినారు. ఇంకొకటి రైతులకు రుణమాఫీ చేయాలా. సరే, అది తర్వాత ఆగస్టు 15 అని ఎన్నికల్లోనే చెప్పినారు. ఆగస్టు 15 లోపల చేస్తారు అని చెప్పినారు. అంతలోనే 100 రోజులు గాంధీ ఇంకా నువ్వు అన్ని హామీలు నెరవేర్చలేదు అని అనడం మాత్రం అది భావ్యంగా కనపడలే ఎవరికి కూడా. దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు. ఇక్కడ సీట్ల వరకు వచ్చేసరికి 100 రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని ఎవరు కూడా గేజ్ చేయడం అంటే వాళ్ళైతే మాట్లాడినారు కానీ కోపం మీదనో ఇంకొక దాని మీదనో ఓర్వలేకనో మాట్లాడినారు. కానీ ఎవరైనా రాజకీయ పండితులు కానీ రాజకీయ నాయకులు కానీ 100 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాన్ని కూడా కొలబద్దేసి కొలవలేరు. 100 రోజుల్లో ప్రామాణికంగా తీసుకోలేరు. అందులోనూ ఎన్నికలు కూడా రావడము, నోటిఫికేషన్స్ రావడం, ఇవన్నీ కొలబద్ద తీసుకోవడం తప్పు. కాకపోతే రాజకీయ విమర్శ చేయాలని బీఆర్ఎస్ చేసిండొచ్చు, అది వేరు సమస్య. సీట్ల వరకు వచ్చేసరికి బీఆర్ఎస్ కొంచెం ఓడిన తర్వాత వలసలు పోవటం వల్ల అయితేనేమి రకరకాల కారణాల వల్ల కుంగిపోయింది. వాళ్ళ అమ్మాయి కవిత కూడా అరెస్ట్ అయ్యిందండి. కవిత గారు వాళ్ళ అమ్మాయి కవిత, కేసీఆర్ కవితమో అరెస్ట్ అయ్యారు. వీళ్ళ అబ్బాయి గారు కేటీఆర్ గారి మీదమో ఫోన్ ట్యాపింగ్ విషయాలు వచ్చినాయండి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో ఉంది. ఇంకా ఆయన దగ్గర వరకు పోలేదు. ఇంకా అధికార యంత్రాంగం విచారించాల్సింది. దర్యాప్తులో వస్తుంది. నీడిల్ ఆఫ్ సస్పిషన్ రాజకీయ నాయకులు కూడా వస్తారనే చెప్తున్నారు. ఇది కవిత గారంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం, వాటన్నిటికంటే పార్టీ వలసలు పోవటం వల్ల అయితేనేమి, ఇతర కారణాల వల్ల అయితేనేమి అతని పరిపాలన కొంచెం ఒంటెత్తు పోకల్లో పరిపాలన చేశారు. నేను నిరంకుశ అనలేను కానీ ఒంటెత్తు పోకల్లో పరిపాలన చేశారు. ఎవరిని కలవకుండా తను అనుకునేదే నిర్ణయాలను అమలు చేయటము, ఇటువంటివి చేసి నాకంటే గొప్ప మేధావి లేడనే ధోరణిలో నడుచుకోవడంతో కొంచెం వాళ్ళ కార్యకర్తల్లో అయితేనేమో వాళ్ళ నాయకులు అయితేనేమో అసంతృప్తి ఉండడం వల్ల మార్పులు జరిగినాయి. పార్టీ ఇప్పుడు 3వ స్థాయికి పోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు పోయిందో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకున్నది. బీజేపీ ఆక్రమించుకుంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాకపోతే ఈ మెల్లిలో ప్రజల దృష్టి అంతా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అనేదే వచ్చింది. వచ్చినప్పుడు బీఆర్ఎస్కి ఏమన్నా వస్తే 1 సీట్ రావచ్చునేమో, 1-2 ఎక్కువ రావు. మిగతాటి సరిసోగం పంచుకుంటారు అనుకుంటా. మిగతా సీట్లు సరిసోగం బీజేపీ సోగం, కాంగ్రెస్ సోగం రావచ్చు. ఒకటి ఎంఐఎం అనుకోండి, అది ఎంఐఎం పోతుంది లేండి, దాన్ని కౌంట్ చేయడం. ఇంకా 16 ఉన్నాయండి. కాంగ్రెస్ కి రావచ్చు అంటారు. సరిసోగం అన్నాను కదా, 8, 9, 7 ఓకే అట్లా ఆ మాదిరి రావచ్చు. ఇంకా బీఆర్ఎస్ కి అయితే ఒక్కటి కూడా రావచ్చు. వస్తే 1 సీట్లు రావాలి, ఒకటి రావచ్చు. మెదక్లో రావచ్చు. మెదక్లో అంత పేరు ఉందండి. వస్తే ఓకే, లేకపోతే ఒకటి కూడా రాదు. ఇంకా అది అంటే జనరల్గా నేను ఇక్కడ అనుకుంటున్నా, ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వారి మాటలు బట్టి నేనేం సర్వేలు అవునండి, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ అవగాహన కానీ అది. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి సార్? డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు రోజు అంటే ఒక మినిస్టర్గా ఒక హోమ్ మినిస్టర్ చేశారు, రాజకీయాలు ఇప్పుడు పోటీ చేయలేదు అంటే ధన ప్రభావం వల్ల మీరు పోటీ చేయలేదని చెప్తున్నారు. అంటే అసలు డైలీ రొటీన్ ఎలా, పొద్దున్నే లేవటానికి అంటే ఎలాగా? మామూలుగా వాకింగ్ పోతాను కదా పొద్దున్నే. వాకింగ్ పోయి వచ్చేసరికి 8 అవుతుంది.
తర్వాత పేపర్లు ఉంటాయి. ఉమ్. ఎవరో ఒకరు వస్తుంటారు, అక్కడి నుంచి వస్తారు కదా. అవును. మరి పేషెంట్లు వచ్చి హాస్పిటల్కి చెప్పనే వాళ్ళు, ఉమ్. ఏదైనా పనులు ఉండేవాళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు వస్తుంటారు, కలుస్తుంటారు. ఇక్కడ కూడా ఉండే స్థానికంగా ఉండే చాలామంది మిత్రులు హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు కలుస్తారు. ఏదో పెళ్ళిళ్ళని పార్టీలని ఏదో వ్యాపకం అయితే జరుగుతుంది. జరుగుతుంది. ఇది రాజకీయాల్లో మాత్రం ఇంకా అంటే ప్రవేశించడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి. అంత డబ్బు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 2,000 రూపాయలు ఓటుకు పంచినారంటే దాదాపు 60 కోట్లు అవుతుంది. 60 కోట్లు. 60 కోట్లు 60 కోట్లు అయినప్పుడు పార్టీ అక్కడ ఆంధ్రాల వరకు, ఇక్కడంటే వేరు జరిగింది. ఆంధ్రాల వరకు ఒక 20 నుంచి 30 కోట్ల వరకు అభ్యర్థులను బట్టి వైఎస్ఆర్సీపీ ఇచ్చినారు, తెలుగుదేశం ఇచ్చినారు. అది బహిరంగ రహస్యమేలండి. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ సిగ్గుతో తలంచుకోవాల్సిందే, నిలుపుదల చేయలేనందుకు. మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అది ఇచ్చినారు. పార్లమెంటుకు నిలబడిన అభ్యర్థులు కూడా 5ో 10ో వాళ్ళు కూడా సహకరించినారు. దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 30-40 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సింది వచ్చింది. మిగతాదంటే ఇదే పార్టీ కొంత, పార్లమెంట్ మెంబర్ కొంత సహకరించిన 60-65 కోట్లు అవుతా వచ్చింది. 2000 అయితే 60-65 కోట్లు అవుతుంది ఖర్చు. పంపకానికి ఖర్చులు పైన ఖర్చులు అంత మీరు ఖర్చు పెట్టలేదు. అంత ఇప్పుడు ఎక్కడ ఉంటుంది. అందుకని ఇంకా అందులోనూ వయసు ఒకటి ఉంది కదా, 75 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు నిలబడలేదు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ అంటే 29 వచ్చేసరికి 8 ఏళ్ళు నడుస్తామో నడుస్తామో. నా డౌట్ అండి, వీళ్ళందరూ కలిసి అసలు రాజకీయ నాయకులందరూ కలిసి నువ్వు పంచొద్దు నేను పంచొద్దు, నిజాయితీగా వెళ్దాం ఓటింగ్ అని అనుకోరా సార్? నిజాయితీగాని ఎవరు అనుకోలే. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండేటి ఒక 4-5-10 నియోజకవర్గాల్లో అంతే మాట్లాడుకొని పంచినారు. నువ్వు 1000 పంచు, నేను 1000 పంచు అని అంట మాట్లాడుకొని. లేదు నువ్వు 15 పంచు, నేను 10. అటువంటివన్నీ 4-5 నియోజకవర్గాలే కానీ అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే ఈ మాట్లాడి పంచుకునే చోట రియాక్షన్స్ వస్తాయి. జనం దొంగనా కొడుకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటారు, ఇదే భాష మాట్లాడతారు. అది అనడం బాగుండదు, అయినా కానీ ఆ మాటలు వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చెప్తాను. అది ప్రజలు అనుకునే మాటలు. కొన్ని చోట్ల ధర్నా కూడా చేశారటండి, ఏంటి మాకు ఇంకా డబ్బులు అందలేదని. చేస్తున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు. ఏమైనా ప్రజల్లో ఇది ధన ప్రభావం ఎప్పుడు పోతుందంటే ప్రజల్లో మార్పు రావాలా. ఎందుకంటే ఇప్పుడు 30 కోట్లు 40 కోట్లు ఒక అభ్యర్థి ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడినప్పుడు గెలుపో ఓటమో జరుగుతుంది. గెలిచిన వాడైతే ఈయనక అయ్యే ఇప్పుడు వస్తుండేటన్ని కోర్టులోకి వెళ్ళినట్టే కాదు, ఇసుక దందాలు అయితేనేమి, భూదందాలు అయితేనేమి, ఏదైనా సరే డబ్బుకు ఏది అనర్హం కాదు సంపాదించుకునే దానికి. ఎందుకంటే ఇప్పుడు 30 కోట్లు సంపాదించుకోవాలా, మళ్ళీ ఎన్నికలకు 30 కోట్లు సంపాదించుకోవాలి. సరే 60 కోట్లు సంపాదించినప్పుడు 100 కోట్లు తక్కువ ఎందుకు అని ఈ అవినీతి ప్రజ్వరిల్లడానికి కారణం ఈ ఓట్లకు డబ్బులు పంపిణీ. అది ప్రజలు గుర్తించాలా. అది కొంత సమయం పడుతుంది. ఇంకొక 2-3 ఎలక్షన్లు పోయేసరికి వీళ్ళు ఏముందిరా మన డబ్బే తీసుకొని మనకే ఇస్తున్నారు కదా, ఎందుకు ఇది అనేది ప్రజల్లో ఒక ఆత్మవిమర్శ నుంచి రావచ్చు, డబ్బులు ఎందుకు అనేది. ఇదండి, ప్రజల్లో ఎప్పుడు కూడా మార్పు ఉండాలి, ప్రజల్లో మార్పు ఉంటే రాజకీయాలు కూడా మార్పులు ఉంటాయని మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.